మున్సిపాలిటీ కేంద్రంలో కోతుల బెడదను వెంటనే అరికట్టాలని నారాయణపేట జిల్లా మద్దూరు పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్లో ప్రజా సంఘాల నాయకులు బాధితులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో గత 10 రోజులుగా కోతులు కలకలం రేపుతున్నాయని, ప్రతిరోజు ఒక్కరు లేదా ఇద్దరుపై దాడులు చేస్తున్నాయని అన్నారు. గత వారం రోజుల కింద పట్టణ కేంద్రానికి చెందిన పలువురిపై దాడి చేయగా వారు ప్రస్తుత వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. శుక్రవారం మళ్లీ 2 వ్యక్తులపై దాడి చేశాయని, కోతుల బెడదతో పట్టణ ప్రజలు గజగజ వణుకుతున్నారని, ఇంటి నుంచి ప్రజలు బయటకి వెళ్లాలంటేనే జంకుతున్నారని అన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలో గత 10 రోజుల నుంచి కోతులు సంచరిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కోతుల బెడదను అరికట్టి పట్టణ ప్రజలను కాపాడాలని వారు కోరారు. లేని పక్షంలో మద్దూరు పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, బాధితులు, ప్రజలు పాల్గొన్నారు. కోతుల బెడదతో ప్రజల్ని రక్షించాలి, స్పందించాలి. మున్సిపల్ కమిషనర్ స్పందించాలి, స్పందించాలి. అటవీ శాఖ అధికారులు స్పందించాలి, రక్షించాలి. కోతుల బెడదతో ప్రజల్ని రక్షించాలి. సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మద్దూరు మండల పాత బస్టాండ్ చౌరస్తాలో ఈ యొక్క నిరసన చేయడం జరుగుతుంది. ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 10-15 రోజుల నుండి మద్దూరు పట్టణ కేంద్రంలో కోతుల నుండి చాలా మందికి ప్రాణహాని ఉన్నది. ఇప్పటి వరకే 10-15 మంది పైన దాడి చేసింది కోతి. అయితే దీనిపైన మేము 4-5 రోజుల ముందే కమిషనర్ గారికి మరి అలాగే అటవీ శాఖ అధికారులకు విన్నవించడం జరిగింది. దాంతో పాటు స్థానిక ఎస్ఐ గారికి కూడా ఈ యొక్క అంశాన్ని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు స్పందించలేదు. నిన్న ముగ్గురు పైన మళ్ళీ ఆ కోతి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు, అటవీ శాఖ అధికారులు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ అసలు నిమ్మకు నీరెత్తినట్టు, అసలు చలనం లేనట్టు, అసలు ఏం జరగలేదన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు మరి అలాగే అటవీ శాఖ అధికారులు స్పందించాలి. ఇది చాలా మంది పైన దాడి చేస్తా ఉన్నది. ఈ రోజు మద్దూరు మండల కేంద్రంలో బయటికి జనాలు రావడానికి కూడా భయపడతా ఉన్నారు. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకొని వెంటనే ఆ కోతుల బెడద నుండి ప్రజలు రక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి కట్టడి గనక చేయకపోతే, వాటి నుండి ఆ బెడద నుండి ప్రజలు రక్షించకపోతే మేము గనక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా గత 15 రోజుల నుంచి కూడా ఈ మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలో కోతుల బెడద అధికంగా ఉంది. చాలా మందికి, పిల్లలకు, పెద్దలకు, ముసలుళ్లకు చాలా గాయాలైనాయి. ఆ గాయాలైతే కూడా ఇక్కడ సరైన ట్రీట్మెంట్ లేక మద్దూరు నారాయణపేటకు పోయి నారాయణపేట మాబ్లార్ పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు కూడా మేము మెమరాండం ఇచ్చినాము, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినాము, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కూడా సమాచారం ఇచ్చినప్పుడు కూడా దీన్ని స్పందించడం లేదు. ముఖ్యంగా ఈ సీఎం నియోజకవర్గము ఇక్కడ ఉన్నటువంటి మన తిరుపతి రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నాడు. దీనికి కాడ స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఎందుకంటే ఇంత ఘోరంగా మద్దూరు మండల మున్సిపాలిటీలో జరుగుతూ ఉందంటే ఒక్కరు కూడా స్పందించడం లేదు. అంటే దీనికి కారణం ఏంటి అంటే, మానవత్వం లేని మనుషులు అనేది కూడా ఇది స్పష్టంగా కనబడుతుంది. అంటే ఒక పందికా, ఒక కుక్కకా ఒక గాయమైతారంటే స్పందిస్తారు, కానీ ఒక మనుషులకు గాయాలైతారంటే స్పందించినటువంటి మానవత్వం లేనటువంటి మనుషులు ఉన్నారని చెప్పేసి మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కూడా మనం ఆలోచన చేసి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సార్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే సైడ్ హ్యాండ్ ఉంటాడు. ఎందుకంటే 10 నిమిషాల సైడ్ హ్యాండ్లప్పుడు వాళ్లకు కనీసము 15 రోజులు ఉంటే గాయాలై ముసలాయన ఉన్నాడు, చచ్చే ముసలాయన. ఇక్కడ చూసిన పరిస్థితి, ఈ పరిస్థితిలో చూసి ఫారెస్ట్ అధికారులకు ఇచ్చే బాధ్యత వాళ్ళది, లేదనంటే మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత వాళ్ళది ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క సమస్య పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ సెలవు.